హాయ్ అండి. వెల్కమ్ టు లలితా షార్ట్స్. ఈరోజు కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే స్పైసీగా చాలా బాగుంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని 2 టీ స్పూన్ల జీలకర్ర, ఒక 3 ఇలాచీలు, 4-5 లవంగాలు, పొట్టు తీసిన ఒక 30 వెల్లుల్లిపాయలను రుచికి తగ్గట్టుగా ఉప్పు కారాన్ని వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కట్ చేసి పెట్టుకున్న ఒక 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఒక 5 కోడిగుడ్లను కొట్టి పోసుకొని బాగా కాలిన తర్వాత మరో పక్కకు టర్న్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కోడిగుడ్డు ముక్కలన్నింటినీ కూడా అదే కడాయిలో ఒక పక్కగా అనుకొని వచ్చిన ఆయిల్లో ముందుగా నూరి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసి రెండింటిని బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి.